బ్యాంక్లో నాది వాడిది కలిపి జాయింట్ అకౌంట్ ఉంది. ఇద్దరు కలిసి వెళ్తేనే మనీ ఇస్తారు. అందుకే వెళ్ళి పిలుచుకురమ్మంటున్నా. అగర్వాల్ ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. అది ఎక్కడికి వెళ్ళిందో నిజంగా నాకు తెలీదు. వీడిని ఇలా అడిగితే ఎందుకు చెప్తాడు? చెప్పరా. ఈ డబ్బు తీసుకొని పాపం పుణ్యం అని మాట్లాడకుండా ఈ పాపని తీసుకొని వెళ్ళిపో. నా పేరు మీనాక్షి. అమ్మగారు, అమ్మగారు, బిడ్డ కనిపించట్లేదు. మీనాక్షి అమ్మ దగ్గర కనిపించట్లేదమ్మా. కనిపించదు. కనిపించకుండా పంపించేశా. ఎక్కడికి పంపించారమ్మా? మీనాక్షి మనుషులకి తెలియకుండా ఒక సేఫ్ ప్లేస్కి పంపించా. ఏంటమ్మా మీరనేది? ఇది అన్యాయం అమ్మా. చెప్పండమ్మా, మీనాక్షి అమ్మ బిడ్డ ఎక్కడుందో చెప్పండమ్మా. ఏయ్, చెప్పాను. దానికి పుట్టింది. కనీసం ఆడబిడ్డో మగబిడ్డో కూడా చెప్పాను. అది నా ఆస్తుల్ని దూరం చేసింది, నన్ను రోడ్డు మీదకి ఇచ్చింది. అందుకే దానికి అయిన వాళ్ళని దూరం చేశా, ఆత్మీయతల్ని దూరం చేశా, అనురాగాల్ని దూరం చేశా, ఆఖరికి అమ్మ అన్న పిలుపుని కూడా దూరం చేశాను. అమ్మా, ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా? వెళ్ళి పని చూసుకో. అది కాదమ్మా. షరా, సమజవట్లేదా? వెళ్ళా. నా బిడ్డ ఎక్కడ? సరళ, 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 నా బిడ్డ ఎక్కడ? అమ్మా, అగర్వాల్, అగర్వాల్, నా బిడ్డను ఎక్కడ దాచావు? అగర్వాల్, అగర్వాల్, నిన్నే. అగర్వాల్, నా బిడ్డ నాకు కావాలి. నా ప్రాణాన్ని నేను చూడాలి. తీసుకురా. అగర్వాల్, అగర్వాల్, నీకు దండం పెడతాను. నా బిడ్డ నాకు ఇచ్చే. అగర్వాల్, నా బిడ్డ నేను చూడాలి. అగర్వాల్, డోర్ తీ. సరళ, ఒక్కసారి రా. సరళ, అమ్మా,
ఎవరు శ్రీరామ్? ఎవరా బిడ్డ? తెలియదు మేడం, మేము ఇప్పుడే చూస్తున్నాం. పదండి. ఏమైంది మేడం? మీనాక్షికి డెలివరీ అయ్యింది. ఏంటి మేడం మీరు అనేది? అవును శ్రీరామ్, మీనాక్షికి డెలివరీ అయ్యింది. ఇది ఇది ఎవరు పెట్టారో తెలియడం లేదు. అగర్వాల్ ఫోన్ చేస్తుంది. హలో. అరే బచ్చా, స్పీకర్ ఆన్ కరో నా. అందరికీ ఒకేసారి గుడ్ న్యూస్ చెప్తాను. మీ అభిమాన తార మీనాక్షి మేడంకి డెలివరీ అయ్యింది. ఏంటి అగర్వాల్ నువ్వు అనేది? మీనాక్షి మేడంకి డెలివరీ అయిందా? అరే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారే. ఎక్కడుంది అగర్వాల్? మేడం ఎక్కడుంది? తన బిడ్డ ఎలా ఉంది? ఇద్దరు బాగున్నారా? మీనాక్షి నా దగ్గరే చాలా సేఫ్ గా ఉంది. కానీ తన బిడ్డ ఎక్కడ ఉందో మీనాక్షికి కూడా తెలీదు. ఏంటి అగర్వాల్, తన బిడ్డ ఎక్కడుందో మీనాక్షి మేడంకి తెలియకపోవడం ఏంటి? అవునరా బచ్చా, పాపం మీనాక్షికి తన బిడ్డని చూసే భాగ్యం కూడా లేకపోయింది. అసలు తనకి పుట్టింది పాపో బాబో కూడా తెలియదు. తనకి వారసుడు పుట్టాడా, వారసురాలు పుట్టిందా అని మీకు తెలియనట్టే తనకి కూడా తెలీదు. అంతా సస్పెన్స్. అగర్వాల్, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. మరి అదిగా మీనాక్షి బిడ్డని మాకు అప్పగించు. కూల్ డౌన్ గౌతమి, కూల్ డౌన్. ఎందుకు ఇప్పుడే ఓపెన్ చేసిన సోడా బాటిల్ లాగా అలా పొంగుతున్నావు? కూల్. గేమ్ నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు అలా అరవకూడదు. అగర్వాల్ ప్లీజ్, ఎమోషన్స్ తో ఆటలాడుకోవద్దు. నీకు మా మీద పగ ఉంటే మమ్మల్ని ఏమన్నా చెయ్యి, అంతేగాని మీనాక్షిని తన బిడ్డని ఏవి చెయ్యొద్దు. ఏమిటి గౌతమి నువ్వు? నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను, కానీ నువ్వు చెప్పినట్టు ఎలా చేస్తాను? నా పగ, నా ఇష్టం. అగర్వాల్ ప్లీజ్, నీకు దండం పెడతాను. మేడం నేను చేయొద్దు. ఆ తల్లి బిడ్డల్ని వేరు చేయొద్దు. ఏ తల్లైనా పుట్టగానే తన బిడ్డని తనివి తీరా చూసుకోవాలనుకుంటుంది.
నువ్విప్పుడు మేడంకి తన బిడ్డని దూరం చేసి పాపం మూటగట్టుకోవద్దు. హే శ్రీరామ్, నా మీద నువ్వు ఎదురు తిరిగేటప్పుడు సినిమా డైలాగులు వదిలేసి ఇప్పుడు పాపం గీపం అని సీరియల్ డైలాగులు చెప్తావేంటి? నేను బిజినెస్ ఫీల్డ్లోకి దిగిన వెంటనే ఈ పాప పుణ్యాలు పట్టించుకోవడం వదిలేసా. అలాంటిది నా శత్రువు గురించి ఎందుకో ఆలోచిస్తాను. నా ప్రాపర్టీస్ని కొలాప్స్ చేసి, నా బిజినెస్ని, నా లైఫ్ని నాశనం చేసి నన్ను రోడ్డున పడేసినప్పుడు అప్పుడు పాపం అనిపించలేదా? ఆఫ్ కోర్స్ నేను దుర్మార్గురాల్నే, కానీ నాకు ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయి. అగర్వాల్, మా వల్ల నువ్వు నష్టపోయావని నాకు తెలుసు. మా వల్ల నువ్వు చాలా లాస్ అయ్యావు. అందుకు బదులుగా నేను నీకేం చేయడానికైనా రెడీ అగర్వాల్. కానీ మేడం బిడ్డని వదిలేయండి ప్లీజ్. రేయ్, చెప్తుంటే అర్థం కాదా? వదిలే ప్రసక్తే లేదు. చెప్పాను కదా, గేమ్ స్టార్ట్ చేశానని. హైడ్ అండ్ సీక్, కబడ్డీ అన్నీ కలిపి ఆడతా. గెట్ రెడీ టు ప్లే. అగర్వాల్. ఆ ప్రేమ్గాడు భలే ఎస్కేప్ అయ్యాడు. ఏం డ్రామా ప్లే చేశారు. జాను కూడా వాడితో కలిసి అందరినీ ఫూల్స్ని చేసింది. శాండీ, పిచ్చి కుక్క కరిచినట్టు తెగ టెన్షన్ పడుతున్నావు. నైట్ ఏం జరిగిందా అని ఆలోచిస్తున్నావా? నువ్వు అనుకుంటున్నట్లు ఏం జరగలేదు శాండీ. ఆ ప్రేమ్ గాడు సడన్ గా నా రూమ్ లోకి వచ్చాడు. నాకు భయం వేసి మా డాడీని, నిన్ను గట్టిగా పిలిచాను. మీరెవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. గట్టిగా అరుస్తుంటే ఆ ప్రేమ్ గాడు నన్ను బెదిరించాడు. చైర్కి కట్టేశాడు. దాంతో నేనేం చేయలేకపోయాను. మార్నింగ్ వాడు నన్ను అడ్డు పెట్టుకుని డాడీ చేత కంప్లైంట్ విత్డ్రా చేయించాడు. ఇంత చేసిన ఆ ప్రేమ్ గాడిని వదలకూడదు శాండీ. వాడిని మళ్ళీ ఏదో ఒకటి చేసి లాకప్ లోకి పంపించేయాలి. నువ్వు చెప్పేది నిజమా జాను? 100% నిజం శాండీ. అయితే నువ్వు ప్రేమ్ గాడికి సపోర్ట్ ఇవ్వలేదా? ఇవ్వలేదు. నీ మీదొట్టు. ఏయ్! వద్దు మై మర్ జాऊंगा. ఐ డోంట్ ట్రస్ట్ యూ. ఓకే. అదేంటి శాండీ అలా అంటున్నావు? నువ్వు చెప్పేది నిజమే అయితే నీ రూమ్లో ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, మిల్క్ ఎందుకు ఉన్నాయి? అవి నేను తినడానికి తెచ్చుకున్నాను. అన్నీ నీకేనా? చాలా ఆకలేసింది. ఫుడ్ తినాలనిపించలేదు. అందుకే. ఓకే లివ్ ఇట్. ఓ తాళిబొట్టు నీ రూమ్లోకి ఎట్లా వచ్చింది? అది వాడి తెచ్చుకున్నాడు. నిజంగా నాకు ఏ పాపం తెలీదు శాండీ. వావ్, వాట్ అన్ యాక్టింగ్ జాను, సూపర్. నా చెవిలో క్యాజువల్ ఫ్లవర్సే ఎవరూ పెట్టలేదు. నువ్వు ఏకంగా కాలీఫ్లవరే పెట్టాలని చూస్తున్నావు. నీకు ఏ పాపం తెలియదా?
నువ్వు డబల్ యాక్టింగ్ చేస్తున్నావని ఇప్పుడు కాదు జాను, నాకు ఎప్పుడో తెలుసు. నువ్వు మారిపోయావు అంటే నమ్మడానికి నేను మీ డాడీని కాదు, నేను శాండీని. ఒకసారి ఆ ప్రేమ్ గాడు ప్లంబర్ గెటప్లో వస్తే ప్రేమ్ కాదు ప్లంబరే ప్రేమ్లా ఉన్నాడు అని యాక్ట్ చేశావు. ఇప్పుడు మీనాక్షిని ప్రేమ్ని హేట్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నావు. యాక్టింగ్ ఏంటి శాండీ? ఇదే ఏ జో కర్ రహీ హై నా వోయి యాక్టింగ్ హై. నైట్ నువ్వు గౌతమితో మాట్లాడడం నేను చూశాను జాను. నువ్వు యాక్టింగ్ చేస్తున్నావని తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఫస్ట్ నేనే నమ్మాను, ఇంకా మీ డాడీ నమ్మడంలో ఆశ్చర్యం ఏముంది? నువ్వెందుకు తెలుసుకోవరా? నువ్వు ఎంత కన్నింగ్ గాడివో నాకు తెలీదా? అయినా కోన్ కిస్కో గొట్టం గాడివి. ఎక్కడి నుంచో వచ్చి నువ్వే ఇన్ని యాక్టింగ్లు చేస్తుంటే ఇక్కడే పుట్టి పెరిగినా నేను చేయలేనా? నువ్వు యాక్టింగ్ చేసి మా నాన్నని మోసం చేస్తున్నావు. అది మా నాన్న అర్థం చేసుకోవడం లేదు. అందుకే నేను యాక్టింగ్ స్టార్ట్ చేశా. నాకు తెలియదు అనుకుంటున్నావా? నైట్ అగర్వాల్ని ఇంట్లో పెట్టింది నువ్వు. ఇద్దరు కలిసి మా డాడీ మీద అటాక్ ప్లాన్ చేశారు కదా. ఓకే జాను, ఐ అండర్స్టూడ్. నా గురించి నీకు తెలుసు, నీ గురించి నాకు తెలిసిపోయింది. నా గురించి అన్నీ తెలిసినా నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఎందుకంటే నన్ను మీ డాడీ పూర్తిగా నమ్ముతున్నాడు. నువ్వు నా గురించి ఎంత చెప్పినా తను నమ్మాడు. అదే నేను నీ గురించి మీ డాడీకి చెప్తే ఈజీగా బిలీవ్ చేస్తాడు, నమ్ముతాడు. టైం చూసి మీ డాడీకి నీ గురించి చెప్పి నీ యాక్టింగ్ కి ఎండ్ కార్డ్ వేసేస్తా. చూద్దాం. ఇప్పుడు నీకు టైం కలిసి వచ్చింది, అందుకే మా డాడీకి దొరకడం లేదు. రేపు నాకు టైం వస్తుంది, అప్పుడు నేనే మెడ పట్టుకుని బయట గెంటేస్తాను. రెడీగా ఉండు శాండీ. ఆల్ ది బెస్ట్ జాను. ఛీ! ఏంటి అంత చిరాగ్గా ఉన్నావు? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఆ చింపాంజీ గారితో మాట్లాడొస్తున్నాను. నిన్నేమన్నా అన్నాడా? చెప్పు. నన్ను అనే అంత సీన్ వాడికెక్కడా? మరి నిజం నిప్పు లాంటిదే, దాన్ని ఎవ్వరూ దాచలేరు. ఒకవేళ దాచినా పొగ రూపంలో ఎలాగోలా బయటకొస్తుంది. మావయ్యకి తొందరలోనే నిజం తెలుస్తుంది. నువ్వు కంగారు పడుకో. నా బిడ్డ ఎక్కడ? నా బిడ్డ సరళ. నా బిడ్డ, నా బిడ్డ ఎక్కడ? సరళ, సరళ. నీ బిడ్డ నా దగ్గర సేఫ్గానే ఉంది మీనాక్షి. నా ప్రాణాన్ని ఒక్కసారి చూడాలనుంది. ఇది నాకు కావాల్సింది. నవమాసాలు మోసిన నీ బిడ్డకి దూరమై నువ్వు కుళ్ళి కుళ్ళి ఎడవాలి. ఏమైందో తెలియక నీలో నువ్వే క్షీణించుకోపోవాలి. అప్పుడు నీకు ఈ అగర్వాల్ అంటే ఏంటో తెలిసి వస్తుంది.
ఈ అగర్వాల్తో ఎందుకు పెట్టుకున్నానా అని అప్పుడు తెలుస్తుంది.